అందరికీ హాయ్ అండి. రీసెంట్‌గా మేము మేడారం జాతరకి వెళ్ళాము. ఫస్ట్ మేము జాతరకి రీచ్ అవ్వగానే అక్కడ జంపన్న వాగులో స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళాము. జంపన్న వాగు నుండి అమ్మవారి గద్దెలు చాలా తక్కువ దూరంలోనే ఉంటాయి. మేము అక్కడ వెహికల్ పార్క్ చేసి వెళ్ళాము. మార్నింగే కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది. యాక్చువల్‌గా అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత 4 డేస్ దర్శనానికి ఉంటారు అమ్మవార్లు గద్దెల మీద. సో, మేము లాస్ట్ డే ఎళ్ళాము. అంటే సాటర్డే. ఫ్రైడే నైట్ స్టార్ట్ అయ్యాము. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి మార్నింగ్ 4:30కి చేరుకున్నాము. ఇంకా మార్నింగ్ మేము స్నానాలు చేసి వెంటనే దర్శనానికెళ్ళాము లేట్ చేయకుండా. దర్శనానికెళ్ళిన తర్వాత చాలా క్రౌడ్ ఉంది. లోపలికెళ్ళిన తర్వాత ఇరుక్కుపోయాము. సో, అయినా కానీ ఒక హాఫ్ ఎన్ అవర్, ముప్పావు గంటలో మాకు దర్శనం అయిపోయింది. అమ్మవారి గద్దెల వరకి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే అయితే అసలు పాసిబుల్ అవ్వదు ఇంత ఈజీగా. ఎందుకంటే అప్పుడు చాలా, అంటే ఇప్పుడున్న క్రౌడ్ కంటే ఒక డబుల్, ట్రిపుల్ ఉంటారు. సో, సాటర్డే గదా! ఎక్కువ ఎవరు నాన్ వెజ్ తినరు. అలా కొంచెం తక్కువగా వస్తారు లాస్ట్ డే అని జెప్పేసి. సో, మేము అందుకని ఎవ్రీ ఇయర్, ఎవ్రీ టైము జాతరకి సాటర్డే వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాము. ఇక్కడ బాగా బెల్లం విసురుతున్నారు. కాళ్ళంతా కింద బెల్లమే అంటుతుంది. ఇక్కడ మేము వెళ్ళిన తర్వాత కొంచెం బెల్లం తీసుకొని వెళ్ళాము. యాక్చువల్‌గా అయితే ఎత్తు బంగారం ఉంటే మొక్కుకుంటే ఎవరి ఎత్తు బంగారం అయితే వాళ్ళని ఫస్టే ఇంటి దగ్గరే లేకపోతే అక్కడ వాళ్ళని తరాజులో పెట్టి వాళ్ళంత వెయిట్ కొలిచి వాళ్ళంతా ఎత్తు బంగారం అంటే బెల్లంని అమ్మవారికి మొక్కుగా సమర్పిస్తారు. ఇక్కడ మీరు చూసారా? కోళ్ళని ఎదిరిస్తున్నారు. అంటే కోళ్ళని ఎగిరేస్తున్నారు పైకి. అలా ఎగిరేసినందుకు ఒక 10 రూపీస్ తీసుకుంటారు. కోడిని ఎగిరేయడం అని చెప్పేసి అంటారు. అది కూడా ఒక మొక్కే అమ్మవారికి. అది ఖచ్చితంగా చేస్తారు దర్శనం అయ్యాక. మా అబ్బాయి అలిగాడు, బెల్లం అంటుకుంది కాళ్ళు కడుక్కుంటా అని చెప్పేసి. ఇంకా లాస్ట్‌కి వచ్చిన తర్వాత ఇలా బయటికి రాగానే మూలికలమ్ముతూ ఒక కొయ్యదొర కనిపించాడు. చాలా వెరైటీగా ఉన్నాయి అతని దగ్గర మూలికలు అన్నీ. సో, ఇలా జరిగింది మాకు దర్శనం. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.